ఒక్కొక్కసారి భగవంతుని చేష్టితం ఎలా ఉంటుందంటే పైకి చాలా కష్టంలా కనపడుతుంది, కానీ ఆవిడ కష్ట రూపంలో చిన్న కష్టం ఇచ్చి పెద్ద సుఖాన్ని ఇస్తుంది. మనకి తెలియదు ఆ విషయాలు. వెనకటికి ఉప్పు వ్యాపారం చేసేవాళ్ళు గాడిదల మీద ఉప్పు బస్తాలు వేసుకుని ఊళ్ళోకి తీసుకెళ్లి అమ్మేవారు. ఒకనొకప్పుడు ఉప్పు అమ్మే వ్యాపారులు గాడిదల మీద ఉప్పు బస్తాలన్నీ వేసుకుని అరణ్యంలోంచి వెడుతున్నారు. దొంగలు చూశారు, వీళ్ళు ఉప్పు బస్తాలన్నీ పట్టుకెడుతున్నారా, ఉప్పు బస్తా అంటే చాలా బరువు, ఆ ఉప్పు పట్టుకెడుతున్నారు, వీళ్ళు ఉప్పు అమ్మి మళ్ళీ వస్తారు. వచ్చినప్పుడు మనం ఈ ఉప్పు అమ్మిన డబ్బు పట్టుకొని వస్తారు కాబట్టి వీళ్ళని భయపెట్టి డబ్బు దోచుకోవచ్చు. కాబట్టి ఇవాళ వెడుతున్నారు కాబట్టి ఓ 2 రోజుల్లో ఉప్పు అమ్ముకుని వస్తారు, మనం ఇక్కడ హాయిగా మాట వేసి కూర్చుంటే సరిపోతుందని కూర్చున్నారు. ఈ వర్తకులు ఆ ఉప్పు గాడిదల మీద వేసుకుని వెళ్ళిపోతున్నారు. అకస్మాత్తుగా ఆకాశం అంతా నల్లటి మబ్బులు పట్టి వీళ్ళు ఏ ఊళ్ళో అంగళ్లలో ఉప్పు అమ్మాలో ఆ అంగళ్ళు ఇంకో 2 కిలోమీటర్లు ఉన్నాయనగా ఇంకా అసలు కనీ విని ఎరుగనటువంటి వర్షం పడిపోయింది. తల దాచుకోవడానికి కూడా ఎక్కడా నీడలేదు, అంత వర్షం. గాడిదలు ఎక్కడొక్కడ నిలబడిపోయాయి ఉప్పు బస్తాలతో. ఎప్పుడైతే అంత వర్షం 2-3 గంటలు కురిసేసిందో గాడిదల పని తేలికైపోయింది. ఎందుకంటే ఉప్పు అంతా కరిగిపోయి కింద వెళ్ళిపోయింది, ఎక్కడ ఉప్పు లేదు. వానంతా తగ్గిన తర్వాత వీళ్ళు గాడిదల్ని తోలదామని చూస్తే గోనెలు తప్ప లోపల ఉప్పు లేదు, కరిగి వెళ్ళిపోయింది. వీళ్ళు బాధపడుతూ వెనక్కి తిరిగి వస్తున్నారు. అందులో ఒక వర్తకుడు అమ్మవారిని నింద చేశాడు. ఏమి నీకు నమస్కారం చేసి ప్రయోజనం, నీకు నమస్కారం చేసి బయలుదేరాను, గుప్పెడు ఉప్పు అమ్ముకోలేదు, ఉప్పు అంతా కరిగిపోయింది, ఈ పాటి ఉపకారానికి నీకు నమస్కారం ఒకటా నేను అని మనసులో బాధపడి అమ్మవారిని ద్వేషిస్తూ అమ్మవారిని నింద చేస్తూ వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే దొంగలు చూశారు, ఆ వస్తున్నారు రోయ్ ఉప్పటికి వెళ్ళిన వాళ్ళు అనుకున్నారు. వాళ్ళకి కరిగిపోయిందో తరిగిపోయిందో వాళ్ళకేం కావాలి, అమ్మేశారు అనుకున్నారు. అని వాళ్ళు ఏం చేశారంటే తుపాకీ పేలిస్తే, ఆ రోజుల్లో బుల్లెట్లు కాదు మందుగుండు, ఇప్పటికీ తిరువిట్రియారులో పేలుస్తారే అలా మందుగుండు దట్టించి పేల్చేవారు. ఆ చప్పుడుకు పారిపోయేవారు, అందరూ తలకో దిక్కు పారిపోతే దోచుకునేవారు. ఆ మందుగుండు దట్టించి తుపాకుల్లోకి కాల్చారు. కాలిస్తే ఉప్పే కరిగిపోయినంత వాన పడింది కాబట్టి అడవిలోనూ పడింది, మందుగుండు అంతా నిమ్ముకుపోయింది, చల్లగా అయిపోయి వీళ్ళు ఎంత పేల్చినది పేలలేదు, టక్ టక్ తుపాకుల శబ్దాలు మాత్రమే వస్తున్నాయి కానీ మందుగుండు పేలటం లేదు. వీళ్ళు ఆ దొంగల్ని చూసి ఒరే అసలే ఉప్పు పోయింది, వీళ్ళు మన్న కొట్టడానికి తుపాకులు పేలుస్తున్నారని వీళ్ళు దొంగల వెంట పడ్డారు. దొంగలు తుపాకులు వదిలి పారిపోయారు. పారిపోతే ఈ అమ్మవారిని నింద చేసినటువంటి వర్తకుడు మాత్రం పరిగెత్తకుండా నిలబడిపోయి కన్నుల నీరు పెట్టుకుని ఏడుస్తూ భూమి మీద పడ్డాడు. మిగిలిన వాళ్ళు వచ్చి అన్నారు, ఎందుకురా ఏడుస్తున్నావు, ఎందుకు అలా పడిపోయావు అన్నారు. ఏ తుపాకీ పేలలేదుగా, ఎందుకు అలా పడ్డావు అన్నారు. కాదురా, ఉప్పు బస్తాలు తడిసిపోయాయని ఉప్పు పోయిందని అమ్మవారిని తిట్టాను. ఉప్పు బస్తాలు తడిసిపోయి ఉండకపోతే ఉప్పమ్మిన డబ్బుతో వచ్చేవాళ్ళం, ఈ పాటికి దొంగలు చంపేసి ఉండేవారు. అమ్మవారు ఉప్పు తీసేసింది, ఉప్పు తిని అదృష్టాన్ని మిగల్చింది, నేల మీద ఇంకా నాకు మెతుకులు మిగిలాయి. కాబట్టి అమ్మవారు ఎంత దయామయురాలో తెలియక తిట్టాను రా, ఉప్పు కరిగిపోతే కరిగిపోయింది కానీ నా ప్రాణాలు నిలబడ్డాయి రా అన్నాడు.